హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద పియానో లెసన్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా ఉంది. డబ్బింగ్ కూడా బాగుంది. నో ప్రాబ్లం గైస్. ఇదొక ఫ్యామిలీ డ్రామా అండ్ ఒక హర్రర్ జోనర్ అని తెలిసి నిన్న నైట్ అయితే మూవీ చూసా. ఈరోజు మార్నింగ్ రివ్యూ రావాలి, కానీ నాకు టైం అయితే కుదరలేదు. కొంచెం 1987లో ఒక నావెల్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 2 hours రన్ టైం ఉంటుంది. ఒక 2 scenesలో కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి. అవి తప్పించి మసాలా సీన్స్ అంటే పెద్దగా ఉండవు. అవి స్కిప్ చేసుకొని మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి ఈ మూవీ చూసి నాకు ఎలా అనిపించిందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉన్నా. మనం ఎంచుకునే కంటెంట్కి చాలా తక్కువ వ్యూస్ వస్తాయి. కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ముందు వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, స్టోరీ 1936లో జరుగుతూ ఉంటుంది. చార్లెస్ అనే ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళ జీవితాలని మనం ఫాలో అవుతాం. వాళ్ళ ఇంట్లో వారసత్వంగా వచ్చిన ఒక పియానో ఉంటుంది. దానికి ఒక హిస్టరీ ఉంటుంది. దాని కథ ఏంది, దాని లెక్క ఏంది తెలుసుకోవాలనుకుంటే చూడాల్సిందే. మరి మూవీ చూసాకైతే నాకు ఎలా ఉందంటే, ద పియానో లెసన్. ఈ లెసన్లో బాగానే క్లాస్ స్పీకర్ కానీ నాకైతే ఎక్కలేదు భయ్య. నచ్చలే. నాకైతే బోరింగ్ అనిపించింది. సపోజ్ మనకి ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టం లేదు, ఆ సబ్జెక్ట్ లెసన్ క్లాసెస్ రోజు మొత్తం వింటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏమో కొంతమంది మెచ్యూర్డ్ ఆడియన్స్కి, ఒక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రమే ఎక్కొచ్చు. చాలా లిమిటెడ్ సెలెక్టెడ్ ఆడియన్స్కి మాత్రమే. లాగస్య లాగోభ్య. ఇది ఒక్క జోనర్లో లేదు. ఫ్యామిలీ డ్రామా, మ్యూజికల్ జోనర్ అండ్ దానికి ఒక చిన్న హర్రర్ టచ్. అలాగని మూవీ మొత్తం అసలు హర్రర్ సీన్స్ అంటే ఏమి ఉండవు. ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ టైప్ ఆఫ్ మూవీ కూడా కాదు. మూవీ మొత్తం కబుర్లు కబుర్లు కబుర్లు, సుళ్ళు కబుర్లు చెప్పుకోవడానికి కూడా సినిమా తీయాలనిపించింది. క్లైమాక్స్లో ఒక 20 minutes ముందు ఓకే, బట్ అప్పటి వరకు సహనానికి పరీక్షే. ఓపిక ముఖ్యం బిగిలు. మూవీ మొత్తం ఏం లేకుండా ఏదో లాస్ట్లో చూపించేశామంటే కుదరదు కదా. నేనైతే మూవీని ఒక మంచి పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేశా. మంచిగా స్టార్ట్ అయింది, ఇట్స్ గుడ్. దాని తర్వాత 1/2 hour అయిపోయింది. సరేలే, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోయాయి కదా, నెక్స్ట్ నుండి బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. మళ్ళీ 1/2 hour అయిపోయింది. మళ్ళీ సీన్ రిపీట్. మళ్ళీ ఆ పియానో గురించి మాట్లాడుతుంటే ఆ హిస్టరీ వద్దు, ఏం వద్దు భయ్య. సినిమా అయిపోతే చాలు, నాకు పెద్ద ముద్దు అనుకున్నా. క్యారెక్టర్స్ వైజ్ శామ్యూల్ ఎల్ జాక్సన్ ఉన్నారు. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. జాన్ డేవిడ్ వాషింగ్టన్, ఈయన గురించి మీకు తెలిసే ఉంటుంది. టెనెట్ మూవీలో యాక్టింగ్ అయితే తీశాడు కదా. ఇందులో ఓకే టైప్ క్యారెక్టర్. బెర్నిస్ క్యారెక్టర్లో డెడ్ వైలర్ యాక్టింగ్ అయితే బాగుంది. రిమైనింగ్ ఆల్ గుడ్. టెక్నికల్గా మంచి విజువల్స్ అయితే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఓకే. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఓవరాల్ మూవీ నాకైతే నచ్చలేదు. మరి మీరు చూడాల వద్దా మీరే డిసైడ్ చేసుకోండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.25 out of 5. దాట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్. జై హింద్.